సాక్షి పత్రికలో తనపై వచ్చిన కథనంపై పరువు నష్టం దావా వేసి పోరాడుతున్న ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి విశాఖ కోర్టుకు హాజరయ్యారు. గతంలో సాక్షి రాసిన కథనంపై తాను తుది వరకు పోరాడతానని, ఎన్నిసార్లైనా కోర్టుకు హాజరవుతానని, మంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి వ్యక్తిగత డబ్బులు వెచ్చించి పార్టీ ఆఫీసులో పడుకుని కోర్టుకు హాజరైనట్లు లోకేష్ వెల్లడించారు. ఇది తన తల్లి భువనేశ్వరి నేర్పించిన విలువలన్నారు లోకేష్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై నారా లోకేష్ స్పందించారు. తల్లి చెల్లికే జగన్పై నమ్మకం లేదని, ఇంకా పార్టీ నేతలకి ఏం నమ్మకం ఉంటుందని విజయసాయిరెడ్డి రాజీనామాపై నారా లోకేష్ ప్రశ్నించారు. పార్టీలో నేతలెవరికీ జగన్పై నమ్మకం లేదని తేల్చి చెప్పేశారు. కాకినాడ పోర్టు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునన్నారు. సాయిరెడ్డిని టీడీపీలో చేర్చుకుంటారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ ఆయన ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ సమాధానమిచ్చారు. మరోవైపు దావోస్ టూర్లో పెట్టుబడుల్ని ఆకర్షించడంలో విఫలమయ్యారన్న ప్రశ్నపైన లోకేష్ స్పందించారు. దావోస్లో ఎప్పుడూ ఒప్పందాలు కుదరవని, ఇందులో చర్చలు మాత్రమే జరుగుతాయని, ఆ తర్వాత ఒప్పందాలు చేసుకుంటామన్నారు. వైసీపీ నేత రోజా విమర్శలపై స్పందిస్తూ ఆమెకు దావోస్కు, జ్యూరిచ్కు తేడా తెలియదన్నారు. వైజాగ్కు 90 రోజుల్లో టీసీఎస్ వస్తుందని లోకేష్ వెల్లడించారు. రెడ్ బుక్ అమలు వల్లే పెట్టుబడులు రావడం లేదన్న విమర్శలపై స్పందించిన లోకేష్ వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు ఇవ్వకుండా సాయం చేయడం వల్ల ప్రయోజనం లేదంటూ వస్తున్న విమర్శల్ని లోకేష్ తోసిపుచ్చారు. ఆర్సిలర్ మిత్తల్ కూడా అనకాపల్లిలో క్యాప్టివ్ మైన్స్ లేకుండానే ప్లాంట్ పెట్టేందుకు వస్తుందని, వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ జరగదని ఇప్పటికే చంద్రబాబు, కుమారస్వామి చెప్పారని, ఇంకా ఎన్నిసార్లు ఎంతమంది చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. ప్రైవేటీకరణ జరగదని బాండ్ పేపర్ మీద రాసివ్వాలా అంటూ ఎదురు ప్రశ్నించారు.